డైరెక్టర్ మరియు ప్రొడ్యూసర్ గారు ఎమ్మెల్యే గారు వెళ్తున్నారు కాబట్టి వారి యొక్క అప్పీల్ చేయదలుచుకున్నారు. గౌరవ పెద్దలందరికీ కూడా ధన్యవాదాలు సార్. ఇక్కడికి వచ్చినందుకు బాబూజీ గారిని మీ చేతుల మీదుగా రిలీజ్ చేసినందుకు ధన్యవాదాలు. ప్రత్యేకంగా మలన గారికి, మా అనిలన్న గారికి, విఎస్ గారికి పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. ఇక్కడ విచ్చేసినటువంటి వీళ్ళందరూ కూడా పేరు పేరున ధన్యవాదాలు. ఒక చిన్న 1 minute కంప్లీట్ చేస్తాను. ఈ డాక్యుమెంటరీ ఫిలిం నేను 2018 నుంచే చేద్దామనేసి నేను ప్రయత్నం స్టార్ట్ చేశాను. కానీ అప్పుడున్నటువంటి టైంలో నాకు కుదరలేదు. ఆ తర్వాత నాకు సినిమా ఓకే అయింది. అది అనిలన్న గారే దగ్గరుండి బాగుంది సినిమా అని చెప్పేసి భువనగిరిలోనే ఒకరోజు మొత్తం ఫుల్ హాల్ బుక్ చేసేసి రిలీజ్ చేయించేసారు. వచ్చిన వాళ్ళందరూ కూడా భోజనం కూడా ఏర్పాటు చేశారు అనిలన్న గారు. ఆ తర్వాత ఈ సినిమాని మళ్ళీ ఎలాగైనా సరే బాబూజీ గారిని పట్టుకున్నామంటే మళ్ళీ ఇంకోటి చేసేటట్టు లేరని చెప్పేసి బాబూజీ గారి స్క్రిప్ట్ పట్టుకొని గతంలో ఉన్నటువంటి ప్రభుత్వం చుట్టూ తిరిగాను, అధికారుల చుట్టూ తిరిగాను. ఆ తర్వాత కూడా వాళ్ళు కూడా ఎవరు కూడా రెస్పాండ్ కాలేదు. సో ఇలా అయితే కాదని చెప్పేసి ఎలాగైనా సరే దీన్ని చేయాలని చెప్పేసి చిరందాస్ ధనంజయ్ గారిని నేను కలవడం జరిగింది. కలిసిన వెంటనే ఆయన ఒక 1 month లో చెప్తా అని చెప్పేసి ఓకే చెప్పారు. తీసాం. ఓపెన్గా చెప్పాలంటే గత సంవత్సరం ఇదే టైంకి ఇక్కడే స్క్రీనింగ్ చేశాం సార్. అయితే వేయడానికి కారణం ఏంటంటే గత సంవత్సరంలో ఉన్నటువంటి ఆ ప్రభుత్వం కానీ లేదంటే ఆ అధికారులు కానీ మరి ఏమైందో తెలియదు. నాకు రాజకీయంగా మాట్లాడదలుచుకోలేదు. మేము ఎన్ని రకాలుగా అంటే అన్ని రకాలుగా ప్రయత్నం చేశాం. రవీంద్ర భారత్లో బాబూజీ గారి జయంతి ఉత్సవాల సందర్భంగా అధికారికంగా ఈ యొక్క డాక్యుమెంటరీ రిలీజ్ చేయాలి అక్కడే అనేసి. కానీ మరి మా ప్రయత్నంగానే మిగిలిపోయింది. ఈ సంవత్సరం కూడా అలాగే జరిగిపోయింది. సో ఇది మనం దీని గురించి మనం ఎంత ముందుకెళ్ళాలి అంతే అని చెప్పేసి ఎలాగైనా సరే మా గౌరవ పెద్దలు మేము పిలుచుకున్న వాళ్ళతో మేము చేస్తాము అని చెప్పేసి ఇక్కడే హాల్ బుక్ చేసేసి ఈరోజు ఇక్కడ చేస్తాం. యాక్చువల్గా ఈ డాక్యుమెంటరీ నేను అన్నట్టు ఇది తీస్తే ఒక రెబల్ క్యాండిడేట్ సినిమా అవుతుంది, బాబూజీ గారి సినిమా. ఎందుకంటే ఆయన బాంబు ఇచ్చిన టీం కాబట్టి. సో దాని అంతా కూడా క్రోడీకరించి ఒక 30 minutes చేశాము. ఆ 20 minutesలో కూడా ఇంకా 4 minutes తగ్గించి 26 minutesలో షార్ట్ అండ్ స్వీట్గా ఉండాలి, చూసినప్పుడు చూసినంత వరకు హ్యాపీగా ఉండాలని చెప్పేసి ఇలా రూపొందించాం. దయచేసి దీన్ని ఎలా అయినా సరే మీరు ప్రభుత్వం ఇప్పుడు బాబూజీ గారి జయంతి ఉత్సవాల సందర్భంగా ప్రతి సంవత్సరం దీన్ని ప్రజలలోకి తీసుకెళ్లే విధంగా మీరు ఒక చిన్న సహకారాన్ని అందిస్తే అదే మేము సంతోషపడతాం సార్. మేము 4 years నుంచి కష్టపడి చేశాము. మేము ఏం ఎక్స్పెక్ట్ చేయలేము. ఎస్ సార్, థ్యాంక్ యూ సార్.